మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించాలని అభిమానులు తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్లు శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద భారత మహిళల జట్టు విజయాన్ని కాంక్షిస్తూ కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ప్రార్థించారు. శ్రీవారి ఆశీస్సులతో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో బాగా ఆడాలని, దేశానికి ప్రపంచ కప్ను అందించాలని ఆకాంక్షించారు. భారత మహిళల జట్టుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల వద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈరోజు భారత మహిళా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో భారతీయ మహిళా టీం పోటీ పడుతోంది. ఖచ్చితంగా గెలుస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్ 26 జిల్లాల హెడ్ క్వార్టర్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. క్రీడాకారులు ప్రజలు వీక్షించేదానికి ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశాం. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కూడా ఆడబిడ్డలు మేము ఏవి రంగంలో కూడా తగ్గం, ఎవరితోనైనా పోటీ పడతాం అన్నట్టు ఏదైతే పురుషుల క్రికెట్ ఏ విధంగా తలపిస్తుందో దానికి 10 రెట్లు మహిళా క్రికెట్ టీం ఆడింది, గెలుపొందారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్లో మన భారత మహిళా టీం విజయకేతనం ఎగరవేస్తుంది. మీ వెంట 145 కోట్ల ప్రజానికం ఉంది. ఈరోజు దేశం మొత్తం మీ గెలుపు కోసం వేచి చూస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఈ మహిళా క్రికెట్ టీం పైన ఉంది. స్వామివారిని కూడా వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడబిడ్డలు ఈ గెలుపు కోసం వేచి చూస్తున్నారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా చాలా గర్వంగా ఉండాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే మహిళా క్రికెట్ టీం ఈరోజు మొట్టమొదటిసారిగా ఫైనల్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. 11 సార్లు ఆస్ట్రేలియా కప్పు గెలిస్తే అట్లాంటి ఆస్ట్రేలియాని టఫ్ మ్యాచ్లో సెమీస్లో ఓడించి ఈరోజు ఫైనల్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ని భారతదేశం మంచి స్కోర్తో మంచి వికెట్స్ తీసి వరల్డ్ కప్ భారతదేశానికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేసి భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి దయతో ఈరోజు తిరుమలకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భారతదేశ జట్టు ఉమెన్స్ టీం ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా మహిళలు ఈరోజు మంచి బ్యాటింగ్ ఆడాలా, బౌలింగ్ ఆడాలా, మంచి వికెట్స్ తీయాలని చెప్పి వాళ్ళకందరికీ మేము మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము.